హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు నేను పెసర్లతో వంకాయ వేసి కర్రీ చేయబోతున్నానండి. వంకాయ బదులుగా మీరు ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. పెసర్ని ఒక కప్పు తీసుకొని 80% ఉడికించి పెట్టుకోవాలి. అలాగే నేను ఒక 5 వంకాయలు అయితే తీసుకున్నా. వంకాయ ప్లేస్లో ఉర్లగడ్డ కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ, మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే అవి ఏవైనా వేసుకోవచ్చు. ఇందులోకి మసాలా కోసం ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒక కప్పే కదా నేను చేస్తున్నది, అందుకే ఒక చిన్న ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న టమోటా, అల్లం వెల్లుల్లి, ఒక 2 ఇంచుల వరకు కొబ్బరి అయితే తీసుకున్నాను. ముందుగా ఈ మసాలా అంతా ఫస్ట్ నున్నగా పేస్ట్ లాగా చేసి మసాలా రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కొంచెం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేశాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, వేయించి పౌడర్ చేసిన జీరా పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలా కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ మధ్య నేను వీడియోలు పెట్టడం లేదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. చూసారు కదా, నా గొంతు కూడా గమనిస్తే కొంచెం చేంజ్ అయి ఉంటుంది. అందుకే నేను ఈ మధ్య వీడియోలు పెట్టడం లేదండి. ఇప్పటి నుంచి వరుసగా వీడియోలు అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇవి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ చపాతీల్లోకి, బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. రాగి సంగట్లోకి కూడా బాగుంటుంది. ఇలా కొంచెం వరకు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే యాడ్ చేసుకుందాము. తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు సాల్ట్ చూసి వేసుకోండి, తక్కువ అయితే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఒకేసారి దండిగా వేసేసుకోవద్దండి. ఇలా వంకాయల్ని కూడా ఒక 1 మినిట్ వరకు కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా వంకాయలు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా 80% పెసర్లు, అవి కూడా యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ వరకు వీటిని ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకుంటే మసాలాలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ ఇందులోకి వెళ్తాయి, బాగుంటుంది కర్రీ. అందుకే ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ వరకు మనం వేయించుకుందాము. ఇలా వేయించుకున్నాక మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ వేసాను. చపాతీలోకి, రైస్లోకి కూడా సరిపోయేలాగా వేసుకున్నా. మీరు వాటర్ చూసి వేసుకోండి. వంకాయలు మెత్తపడే వరకు ఉడికితే ఈ కర్రీ సరిపోతుంది. అలాగే ఉడికిన తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకోండి. నేను అది మిస్ అయింది, అందుకే చెప్తున్నాను. చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. అంతే, ఇంకా ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా చపాతీలోకి, రైస్లోకి, బగారా అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చుంటే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా ఈ కూర వచ్చిందో.